హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ శాన్వి ఏపీ మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా పార్టీ వీడబోతున్నారంటూ గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే ఏపీ రాజకీయాలకు రోజా శాశ్వతంగా గుడ్ బై చెప్పి తమిళనాడు పాలిటిక్స్ లో చక్రం తిప్పేందుకు వ్యూహాలు రచించినట్టు వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలకు తాజాగా రోజా చెక్ పెట్టారు పార్టీ వీడటంపై ఆమె క్లారిటీ ఇచ్చారు 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత మాజీ మంత్రి నగరి మాజీ ఎమ్మెల్యే రోజా పెద్దగా బయట కనిపించడం లేదు కానీ వైసీపీ దారుణ పరాభవంతో ఆమె పార్టీ మారుతున్నారని మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది తమిళనాడులో నటుడు విజయ్ పెట్టిన పార్టీలో ఆమె చేరుతారని కొద్ది రోజులుగా వదంతులు వినిపిస్తున్నాయి ఏపీ రాజకీయాలకు గుడ్ బై చెప్పి తమిళనాడు రాజకీయ ప్రవేశం చేయబోతున్నారనే టాక్ నడుస్తుంది దీనిపై తాజాగా రోజా స్పందించారు పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అదంతా ఊహాగానమే అని రోజా తెలిపారు తాను ఏ పార్టీ మారడం లేదని రోజా స్పష్టం చేశారు పార్టీ మారుతున్న వారు ఒకసారి పునరాలోచించుకోవాలని సూచించారు పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎవరు క్షమించరని తెలిపారు ఎంతమంది పార్టీ వీడినా వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదని పేర్కొన్నారు వైసీపీ ఎంపీల ఫిరాయింపులపై స్పందిస్తూ గతంలోనూ ఇలాగే పార్టీలు మారిన వారి పరిస్థితి ఏమైందో గుర్తుంచుకోవాలన్నారు పార్టీ నియమించిన వారు ఫిరాయిస్తున్నప్పుడు వారే తప్పో కరెక్టో ఆలోచించుకోవాలని వీరితో జగనన్నకో వైసీపీకో ఎలాంటి నష్టం ఉండదన్నారు పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన వారిని ఎవరు గౌరవించరు క్షమించరన్నారు తద్వారా తాను కూడా పార్టీ మారబోనని ఆర్కే రోజా సంకేతాలు ఇచ్చేసినట్లయింది పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని అంకాలమ్మ గుడి వద్ద కొత్తగా నిర్మించిన బలిజ భవనాన్ని రోజా సందర్శించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను వైసీపీకి రాజీనామా చేయబోతున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆ ప్రచారం కేవలం ఊహాగానమేనన్నారు పార్టీలు మారే వారిని ప్రజలు విశ్వసించరని ఎంతమంది గుడ్ బై చెప్పినా వైసీపీకి వచ్చిన నష్టం ఏమీ లేదని మాజీ మంత్రి అన్నారు అలాగే జగన్ ఓటమి గురించి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు గత ఎన్నికల్లో జగన్ ఓడిపోలేదని ప్రజలే ఓడిపోయారని రోజా చురకలు వేశారు ఎన్నికల్లో అంత ఘోరంగా ఓడిపోయే తప్పులు వైసీపీ నాయకత్వం ఎమ్మెల్యేలు పార్టీ చేయలేదనే విషయాన్ని తాను ఘంటాపదంగా చెబుతున్నానని ఏం జరిగిందనేది ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు బయటపడుతుందని అప్పుడు ప్రజలు అన్నీ తెలుసుకుంటారని రోజా తమను తాము సమర్థించుకునే ప్రయత్నం చేశారు అలాగే అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నామని అధికారంలో లేకపోయినా ప్రజలకు అందుబాటులోనే ఉంటామన్నారు ప్రస్తుతం రోజా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి